ఇరాన్ ఇజ్రాయెల్ మధ్య యుద్ధం కొనసాగుతుండగా ముడి చమురు ధరలు బ్యారెల్ కు $100 దాటగా మరోవైపు మార్చి 15న దేశంలోని మెట్రోపాలిటన్ ప్రాంతాల్లో పెట్రోల్ డీజిల్ ధరలు తగ్గుముఖం పట్టాయి. ఒక మెట్రోపాలిటన్ ప్రాంతంలో పెట్రోల్ డీజిల్ ధరలు స్వల్పంగా తగ్గగా మరొక మెట్రోపాలిటన్ ప్రాంతంలో స్వల్పంగా పెరిగాయి. ఇరాన్ ఇజ్రాయెల్ మధ్య యుద్ధం కొనసాగుతుండగా ముడి చమురు ధరలు బ్యారెల్ కు $100 దాటగా మరోవైపు మార్చి 15న దేశంలోని మెట్రోపాలిటన్ ప్రాంతాల్లో పెట్రోల్ డీజిల్ ధరలు తగ్గుముఖం పట్టాయి. ఒక మెట్రోపాలిటన్ ప్రాంతంలో పెట్రోల్ డీజిల్ ధరలు స్వల్పంగా తగ్గగా మరొక మెట్రోపాలిటన్ ప్రాంతంలో స్వల్పంగా పెరిగాయి. అయితే దేశ రాజధాని ఢిల్లీని మినహాయించి మిగిలిన 3 మెట్రోపాలిటన్ ప్రాంతాల్లో పెట్రోల్ ధరలు లీటర్కు $100 కంటే ఎక్కువగా ఉన్నాయి. డీజిల్ ధరలు ప్రస్తుతం $90 కంటే ఎక్కువగా ఉన్నప్పటికీ ఢిల్లీ మినహా మిగతా అన్ని చోట్ల ఇటీవల ముడి చమురు ధరలు పెరగడం, హర్ముజ్ జలసంధి నుండి సరఫరాలో అంతరాయం, దేశంలో పెట్రోల్ డీజిల్ సరఫరాకు ఎలాంటి డోకా లేదు. రాబోయే రోజుల్లో ఇంధన సంక్షోభం వచ్చే సూచనలు లేవని కేంద్ర ప్రభుత్వం స్పష్టం చేసింది. దేశంలోని ఏ మెట్రోపాలిటన్ ప్రాంతాల్లో పెట్రోల్ డీజిల్ ధరలు తగ్గాయో ఒకసారి చూద్దాం. ఢిల్లీ, ముంబై వంటి మహానగరాల గురించి మాట్లాడుకుంటే 2 చోట్ల ఎటువంటి మార్పు లేదు. IOCL డేటా ప్రకారం దేశ రాజధాని ఢిల్లీలో పెట్రోల్ ధర లీటర్కు 94.77 కాగా డీజిల్ ధర 87.67. ముఖ్యంగా పెట్రోల్ ధర $100 కంటే తక్కువగా, డీజిల్ ధర లీటర్కు 90 కంటే తక్కువగా ఉన్న 4 మెట్రోపాలిటన్ ప్రాంతాలలో ఢిల్లీ మాత్రమే ఉంది. మరోవైపు దేశ ఆర్థిక రాజధాని ముంబైలో పెట్రోల్ డీజిల్ ధరల్లో ఎటువంటి మార్పు లేదు. మార్చి 15న ఇక్కడ పెట్రోల్ ధర లీటర్కు 103.54, డీజిల్ ధర లీటర్కు 90.03. మరోవైపు కోల్కతాలో పెట్రోల్ ధరలు స్వల్పంగా పెరిగాయి. IOCL డేటా ప్రకారం మార్చి 15న కోల్కతాలో పెట్రోల్ ధర 105.41 నుండి 105.45కు పెరిగింది. ఇది లీటర్కు 5 పైసల పెరుగుదలను సూచిస్తుంది. అయితే డీజిల్ ధరలు లీటర్కు 92.02 వద్ద మారలేదు. ఇంతలో దక్షిణ భారతదేశంలోని అతిపెద్ద మహానగరమైన చెన్నైలో పెట్రోల్ డీజిల్ ధరలు తగ్గాయి. చెన్నైలో పెట్రోల్ ధరలు లీటర్కు 18 పైసలు తగ్గాయి. దీంతో ధర లీటర్కు 100.93 నుండి 100.80కి తగ్గింది. డీజిల్ ధరలు కూడా లీటర్కు 9 పైసలు తగ్గాయి. దీంతో ధర లీటర్కు 92.48 నుండి 92.39కి తగ్గింది. ఇక హైదరాబాద్ లో లీటర్ పెట్రోల్ ధర సుమారు 107.46గా ఉంది. అంతర్జాతీయ చమురు ధరల హెచ్చుతగ్గులు ఉన్నప్పటికీ హైదరాబాద్ లో ధరలు స్థిరంగా కొనసాగుతున్నాయి. అంతర్జాతీయ మార్కెట్ గురించి మాట్లాడుకుంటే పెట్రోల్ మరియు డీజిల్ ధరలను ప్రభావితం చేసే ముడి చమురు బ్యారెల్ కు $100 కంటే ఎక్కువగా ఉంది. డేటా ప్రకారం గల్ఫ్ దేశాల నుండి బ్రెంట్ ముడి చమురు బ్యారెల్ కు $103.14 వద్ద ఉంది. ముఖ్యంగా ఫిబ్రవరి 26 నుండి బ్రెంట్ ముడి చమురు ధర 45% పెరిగింది. US ముడి చమురు WTI ముడి చమురు ధర బ్యారెల్ కు $98.71 వద్ద ఉంది. ఇది ఫిబ్రవరి 26 నుండి 51% పెరుగుదల నమోదు చేసుకుంది. నాన్ వెజ్ ప్రియులకు బ్యాడ్ న్యూస్ అందింది. చికెన్ ధరలు ఒక్కసారిగా పెరిగాయి. మొన్నటి వరకు $300 వరకు పలికిన కిలో చికెన్ ధర కొద్ది రోజుల్లోనే అమాంతం పెరిగింది. వేసవి కాలం వచ్చేయడంతో ఎండ ప్రభావంతో కోళ్లు మృత్యువాత పడుతున్నాయి. దీంతో పాటు ఉత్పత్తి తగ్గడంతో ధరలు పెరుగుతున్నట్లు పౌల్ట్రీ వర్గాలు చెబుతున్నాయి. మరికొన్ని రోజుల పాటు ధరలు పెరిగే అవకాశం ఉందని, మరింత పెరుగుతాయని అంచనా వేస్తున్నారు. ప్రతిసారి ఎండాకాలంలో చికెన్ ధరలు సాధారణంగా పెరుగుతూ ఉంటాయి. ఈసారి కూడా అదే పరిస్థితి కొనసాగుతోంది. దీంతో సామాన్యులపై భారం పడుతోంది. నాన్ వెజ్ ప్రియులకు బ్యాడ్ న్యూస్ అందింది. చికెన్ ధరలు ఒకసారిగా పెరిగాయి. మొన్నటి వరకు $300 వరకు పలికిన కిలో చికెన్ ధర కొద్ది రోజుల్లోనే అమాంతం పెరిగింది. వేసవి కాలం వచ్చేయడంతో ఎండ ప్రభావంతో కోళ్లు మృత్యువాత పడుతున్నాయి. దీంతో పాటు ఉత్పత్తి తగ్గడంతో ధరలు పెరుగుతున్నట్లు పౌల్ట్రీ వర్గాలు చెబుతున్నాయి. మరికొన్ని రోజుల పాటు ధరలు పెరిగే అవకాశం ఉందని, మరింత పెరుగుతాయని అంచనా వేస్తున్నారు. ప్రతిసారి ఎండాకాలంలో చికెన్ ధరలు సాధారణంగా పెరుగుతూ ఉంటాయి. ఈసారి కూడా అదే పరిస్థితి కొనసాగుతోంది. దీంతో సామాన్యులపై భారం పడుతోంది. తెలుగు రాష్ట్రాల్లో చికెన్ ధరలు పెరిగాయి. హైదరాబాద్ లో కేజీ స్కిన్లెస్ చికెన్ ధర 325కు చేరుకుంది. ఇక డ్రెస్డ్ చికెన్ 286గా ఉండగా రిటైల్ లైవ్ బర్డ్ 187గా ఉంది. ఇక ఫారంలో లైవ్ బర్డ్ 170గా కొనసాగుతోంది. ఇక విజయవాడలో కిలో స్కిన్లెస్ చికెన్ 317గా ఉండగా డ్రెస్డ్ చికెన్ 278, రిటైల్ లైవ్ బర్డ్ $192, ఫారం దగ్గర లైవ్ బర్డ్ 165గా ఉంది. అటు కరీంనగర్ లో కిలో స్కిన్లెస్ చికెన్ 325గా కొనసాగుతోంది. అటు కోడిగుడ్ల ధరలు కాస్త తగ్గాయి. ప్రస్తుతం హైదరాబాద్ లో 12 గుడ్ల రిటైల్ ధర 64గా కొనసాగుతోంది. గత వారంలో తెలుగు రాష్ట్రాల్లో చికెన్ ధరలు 300గా ఉన్నాయి. కానీ ఇప్పుడు 25 మేర పెరగడంతో నాన్ వెజ్ ప్రియులు ఎక్కువ ఖర్చు పెట్టాల్సి వస్తోంది. అయినా చికెన్ తినేవారు మాత్రం వెనకడుగు వేయడం లేదు. ఇక నాటుకోడి ధర రికార్డు స్థాయికి చేరుకుంది. కిలో నాటుకోడి $750 నుంచి $800 వరకు పలుకుతోంది. రంజాన్ పండుగ కావడంతో కోళ్లకు డిమాండ్ పెరిగింది.
దీంతో పాటు సమ్మర్లో ఎండ ప్రభావానికి కోళ్లు చనిపోతున్నాయి. ఈ క్రమంలో డిమాండ్కు తగ్గట్టు ఉత్పత్తి లేకపోవడంతో ధరలు పెరిగినట్లు పౌల్ట్రీ వర్గాలు చెబుతున్నాయి. 4 రోజులుగా చికెన్ రేట్లలో పెరుగుదల నమోదవుతుంది. త్వరలో చికెన్ 350కి చేరుకునే అవకాశం ఉందని అంచనాలు వెలువడుతున్నాయి. సంక్రాంతి సమయంలో బాయిలర్ కోడి చికెన్ ధరలు 350 రూపాయలకు చేరుకోగా ఆ తర్వాత ఫిబ్రవరిలో 270కి చేరుకున్నాయి. ప్రస్తుతం మళ్లీ 350 రూపాయలకి త్వరలో చేరుకోనున్నాయి. రాబోయే రోజుల్లో ఎండ తీవ్రత మరింత పెరుగుతుందని వాతావరణ శాఖ చెబుతోంది. దీంతో ఫార్మ్స్ లో కోళ్లు చనిపోయే అవకాశం ఉందని, దీనివల్ల యజమానులు నష్టపోతున్నారని వ్యాపారులు చెబుతున్నారు. బంగారం వెండి ధరల తీరు ప్రస్తుతం ఒక పట్టాన అర్థం కావడం లేదు. అంతర్జాతీయ పరిణామాలు, డాలర్ ఇండెక్స్ లో మార్పులు పసిడి ధరలను ఒక రోలర్ కోస్టర్ రైడ్ లా మారుస్తున్నాయి. అంతర్జాతీయ ఒత్తిడి, ప్రపంచ మార్కెట్ లో బాండ్ ఈల్డ్స్ పెరగడం లేదా డాలర్ బలోపేతం కావడం వల్ల ఇన్వెస్టర్లు బంగారం వైపు కాకుండా ఇతర పెట్టుబడుల వైపు మొగ్గు చూపుతుంటారు. నిన్నటి వరకు ధరలు భారీగా పెరగడంతో చాలా మంది ఇన్వెస్టర్లు తమ లాభాలను వెనక్కి తీసుకోవడానికి విక్రయాలు జరిపారు. దీనివల్ల ధర ఒక్కసారిగా దిగొచ్చింది. భారతదేశంలో ఈ రోజు 24 క్యారెట్ల బంగారం ధర 10 గ్రాములు 1,59,660 ఉండగా 22 క్యారెట్ల బంగారం ధర 10 గ్రాములు 1,46,350లకు చేరింది. ఇక దేశంలోని ప్రధాన నగరాలు, పట్టణాల్లో బంగారం వెండి ధరలు ఇలా ఉన్నాయి. చెన్నైలో 24 క్యారెట్ల బంగారం 10 గ్రాముల ధర 1,61,020గా ఉండగా 22 క్యారెట్ల ధర 1,47,600గా ఉంది. ముంబైలో 24 క్యారెట్ల బంగారం 10 గ్రాముల ధర 1,59,660గా ఉండగా 22 క్యారెట్ల ధర 1,46,350గా ఉంది. ఇక హైదరాబాద్ లో 24 క్యారెట్ల బంగారం ధర 10 గ్రాముల ధర 1,59,660గా ఉండగా 22 క్యారెట్ల ధర 1,46,350గా ఉంది. ఇక వెండి విషయానికి వస్తే భారతదేశంలో వెండి ధరలు నగరాల వారీగా మారుతూ ఉంటాయి. దక్షిణాది రాష్ట్రాల్లో వెండి ధర ఉత్తరాది నగరాల కంటే కాస్త ఎక్కువగా ఉంటుంది. భారతదేశ బులియన్ మార్కెట్లో నేటి వెండి ధర గ్రాము 280 రూపాయలు ఉండగా కిలో 2,80,000గా ఉంది. తెలంగాణ సర్కార్ ప్రతిష్టాత్మకంగా చేపట్టిన ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణం జోరుగా సాగుతోంది. ఇళ్ల పంపిణీకి ముహూర్తం కూడా ఖరారైంది. ఈ మార్చి నెలాఖరు నాటికి 1,00,000 కుటుంబాలకు సొంతింటి కలను ప్రభుత్వం నిజం చేయనుంది. దీనికి సంబంధించి మంత్రి పొంగులేటి కీలక వ్యాఖ్యలు చేశారు. తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన ఇందిరమ్మ ఇళ్ల పథకం క్షేత్రస్థాయిలో వేగవంతమైంది. నిరుపేదల సొంతింటి కల సాకారమే ధ్యేయంగా ప్రభుత్వం పనిచేస్తోందని పొంగులేటి శ్రీనివాసరెడ్డి మరోసారి స్పష్టం చేశారు. ఈ క్రమంలో ఇందిరమ్మ ఇళ్ల పంపిణీపై కీలక వ్యాఖ్యలు చేశారు. ప్రభుత్వ ప్రతిష్టాత్మక పథకమైన ఇళ్ల నిర్మాణ ప్రక్రియ తుది దశకు చేరుకుందని మంత్రి వెల్లడించారు. ఈ మార్చి నెలాఖరు నాటికి రాష్ట్ర వ్యాప్తంగా 1,00,000 ఇళ్లను పూర్తి చేసి లబ్ధిదారులకు అందజేస్తామని స్పష్టం చేశారు. నిర్మాణ పనులు నాణ్యతతో వేగంగా జరిగేలా అధికారులకు ఇప్పటికే ఆదేశాలు జారీ చేసినట్లు తెలిపారు. మొదటి విడత లక్ష్యాన్ని చేరుకున్న వెంటనే ఏప్రిల్ నెలలో రెండో విడత ఇందిరమ్మ ఇళ్ల పథకాన్ని ప్రారంభించనున్నట్లు మంత్రి కీలక ప్రకటన చేశారు. అర్హులైన ప్రతి పేదవాడికి సొంతింటి భాగ్యం కల్పించడమే తమ లక్ష్యమని, నిధుల కొరత లేకుండా దశల వారీగా అందరికీ ఇళ్లను మంజూరు చేస్తామని భరోసా ఇచ్చారు. ఈ పథకం కోసం ప్రభుత్వం ఇప్పటికే భారీగా నిధులను కేటాయించిందని, అర్హత ఉన్న ప్రతి ఒక్కరూ దరఖాస్తు చేసుకోవాలని సూచించారు. గత బీఆర్ఎస్ ప్రభుత్వంపై మంత్రి పొంగులేటి తీవ్ర స్థాయిలో విమర్శలు గుప్పించారు. 2 దఫాలు అధికారంలో ఉన్న నిరుపేదలకు డబుల్ బెడ్రూమ్ ఇల్లు నిర్మించి ఇవ్వడంలో గత పాలకులు పూర్తిగా విఫలమయ్యారని మండిపడ్డారు. కేవలం మాటలకే పరిమితమైన గత పాలకుల వల్ల పేదలకు తీవ్ర అన్యాయం జరిగిందని ఆయన వ్యాఖ్యానించారు. అధికారంలోకి వచ్చిన మొదటి ఏడాదే 4.5 లక్షల ఇళ్లను మంజూరు చేయడం ద్వారా కాంగ్రెస్ ప్రభుత్వం తన చిత్తశుద్ధిని నిరూపించుకుందని తెలిపారు. మౌలిక సదుపాయాల కల్పనలో ఎక్కడా రాజీ పడబోమని, ఖమ్మం జిల్లాను అన్ని రంగాల్లో అభివృద్ధి చేస్తామని మంత్రి భరోసా ఇచ్చారు. అర్హులైన ప్రతి పేదవాడికి దశల వారీగా ఇళ్లను మంజూరు చేస్తామని హామీ ఇచ్చారు. తెలుగు రాష్ట్రాల్లో ఎండల తీవ్రత రోజు రోజుకు పెరుగుతోంది. ఉదయం 9 గంటలు దాటితే బయటకు రావాలంటే ఎండ తీవ్రతతో ప్రజలు ఇబ్బందులు పడాల్సిన పరిస్థితి. ఇక మధ్యాహ్నం సమయంలో ప్రధాన రహదారులన్నీ నిర్మానుష్యంగా మారుతున్నాయి. సాయంత్రం సమయంలో ఉక్కపోతతో ఇబ్బందులు తప్పడం లేదు. ఇలాంటి పరిస్థితుల్లో వాతావరణ శాఖ చల్లటి కబురు తీసుకొచ్చింది. తెలంగాణ రాష్ట్రంలోని పలు జిల్లాల్లో 15వ తేదీ నుంచి 20వ తేదీ వరకు మోస్తరు నుంచి భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ పేర్కొంది. ఉదయం 9 గంటలు దాటితే బయటకు రావాలంటే ఎండ తీవ్రతతో ప్రజలు ఇబ్బందులు పడాల్సిన పరిస్థితి. ఇక మధ్యాహ్నం సమయంలో ప్రధాన రహదారులన్నీ నిర్మానుష్యంగా మారుతున్నాయి. సాయంత్రం సమయంలో ఉక్కపోతతో ఇబ్బందులు తప్పడం లేదు. ఇలాంటి పరిస్థితుల్లో వాతావరణ శాఖ చల్లటి కబురు తీసుకొచ్చింది. తెలంగాణ రాష్ట్రంలోని పలు జిల్లాల్లో 15వ తేదీ నుంచి 20వ తేదీ వరకు మోస్తరు నుంచి భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ పేర్కొంది. తెలంగాణ రాష్ట్రంలో ఈ నెల 15 నుంచి 20వ తేదీ వరకు ద్రోణి ప్రభావంతో
2 విడతల్లో కొన్ని జిల్లాల్లో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ నిపుణులు హెచ్చరిస్తున్నారు. ఈ నెల 15 నుంచి 17వ తేదీ మధ్య ములుగు, భద్రాద్రి కొత్తగూడెం, మెదక్, సిద్దిపేట, సంగారెడ్డి, వికారాబాద్, రంగారెడ్డి, హైదరాబాద్, మేడ్చల్ జిల్లాల్లో అక్కడక్కడ భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ అధికారులు అంచనా వేశారు. ఈ నెల 16వ తేదీ నుంచి 20వ తేదీ మధ్య రాష్ట్రంలోని మరికొన్ని జిల్లాల్లో భారీ నుంచి మోస్తరు వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ అధికారులు తెలిపారు. పలు ప్రాంతాల్లో ఉరుములు, మెరుపులు, పిడుగులు, ఈదురు గాలులతో కూడిన వడగళ్ల వానలు కూడా పడే అవకాశం ఉందని ప్రజలు అప్రమత్తంగా ఉండాలని హెచ్చరికలు జారీ చేశారు. ప్రస్తుతం రాష్ట్రంలో ఎండల తీవ్రత ఎక్కువగా ఉంది. పలు జిల్లాల్లో 40 డిగ్రీలకు పైగా ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. ఈ క్రమంలో వర్షాలు పడనుండడంతో ఎండల తీవ్రత తగ్గనుంది. వారం రోజుల పాటు వర్షాలు కురిసే అవకాశం ఉన్న నేపథ్యంలో ఉరుములు, మెరుపుల సమయంలో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని వాతావరణ శాఖ అధికారులు సూచించారు. ముఖ్యంగా వర్షాలు పడే సమయంలో పిడుగులు పడే అవకాశం ఉందని, ఈదురుగాలు వీచే అవకాశం ఉంటుందని, ఆ సమయాల్లో ప్రజలు చెట్ల కింద, హోర్డింగులు, విద్యుత్ స్తంభాలు, విద్యుత్ తీగలు ఉండే ప్రాంతాల్లో ఉండొద్దని, సురక్షిత ప్రాంతాల్లోకి వెళ్లాలని వాతావరణ శాఖ అధికారులు సూచించారు. మరోవైపు ప్రస్తుతం రైతులు సాగు చేసిన పంటలు చేతికొచ్చే సమయం. ఇలాంటి సమయంలో ఈదురుగాలులు, వర్షాలతో రైతులకు తీవ్ర నష్టం వాటిల్లే ప్రమాదం ఉంది. కొన్ని ప్రాంతాల్లో పంటలు పొలాల్లో కోత దశలో ఉండగా కొన్ని ప్రాంతాల్లో కల్లాల్లో ఉన్నాయి. ఇలాంటి సమయంలో వర్షాలు పడితే రైతులకు ఇబ్బందికరంగా మారుతుంది. దీంతో వర్షాలు కురిసే అవకాశం ఉన్న నేపథ్యంలో రైతులు ముందస్తుగా పంటలను కాపాడుకునేందుకు జాగ్రత్తలు తీసుకోవాలని వాతావరణ శాఖ అధికారులు సూచిస్తున్నారు. తెలంగాణలో అధికారంలో ఉన్న కాంగ్రెస్ పార్టీకి జగిత్యాల జిల్లాలో భారీ షాక్ తగలబోతోంది. సీనియర్ నేత మాజీ మంత్రి జీవన్ రెడ్డి కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేసేందుకు రెడీ అయ్యారని సమాచారం. త్వరలోనే హస్తం పార్టీకి రాజీనామా చేస్తారంటూ జోరుగా ప్రచారం సాగుతోంది. అంతేకాక మార్చి 20 తర్వాత జీవన్ రెడ్డి బీఆర్ఎస్ పార్టీలో చేరతారని సమాచారం. ఇప్పటికే జీవన్ రెడ్డి బీఆర్ఎస్ పార్టీ అధినేత కేసీఆర్, పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ లతో సంప్రదింపులు జరుపుతున్నారని తెలుస్తోంది. జీవన్ రెడ్డి గత కొంతకాలంగా కాంగ్రెస్ పార్టీ తీరుపై అసంతృప్తిగా ఉన్న సంగతి తెలిసిందే. కాంగ్రెస్ పార్టీలో తనకి గౌరవం, సముచిత స్థానం లేదని కొన్ని రోజుల క్రితం సన్నిహితుల వద్ద ఆయన ఆవేదన వ్యక్తం చేశారని సమాచారం. సోషల్ మీడియా గ్రూపులకు కాంగ్రెస్ పేరు తొలగించి జీవన్ రెడ్డి పేరుతో కొనసాగిస్తున్నారు. గౌరవం లేని చోట కొనసాగాల వద్దా అనే దానిపై ఆలోచన చేస్తున్నానని, త్వరలోనే దీనిపై నిర్ణయం తీసుకుంటానని జీవన్ రెడ్డి ఇప్పటికే ప్రకటించారు. ఈ క్రమంలోనే ఆయన పార్టీకి రాజీనామా చేయబోతున్నారని విశ్వసనీయ వర్గాల సమాచారం. గత కొంతకాలంగా కాంగ్రెస్ పార్టీలో ఎమ్మెల్యే సంజయ్ కే ప్రాధాన్యత ఇవ్వడంతో జీవన్ రెడ్డి తీవ్ర అసంతృప్తికి గురయ్యారు. దీనిపై బహిరంగంగానే తన విమర్శలు చేశారు. ఈ పరిణామాలపై సన్నిహితులు, ఆప్తులతో సమావేశమైన తర్వాత రాజీనామా చేయాలని భావిస్తున్నట్లు సమాచారం. జగిత్యాలలో సభ నిర్వహించి పార్టీ మారాలని నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. ఇటీవల జరిగిన మున్సిపల్ ఎన్నికల్లో కూడా జీవన్ రెడ్డి కాంగ్రెస్ పార్టీ అభ్యర్థుల తరపున ప్రచారం చేయలేదు. ఈ నేపథ్యంలోనే త్వరలోనే ఆయన పార్టీకి రాజీనామా చేస్తారని తెలుస్తోంది. సాధారణంగా తండ్రి కొడుకులు ఒకే సంస్థలో పనిచేయడం చూస్తుంటాం. కానీ తండ్రి నడుపుతున్న బస్సులోనే కొడుకు కండక్టర్ గా విధులు నిర్వహించడం అరుదుగా కనిపిస్తోంది. సిద్దిపేట జిల్లా హుస్నాబాద్ లో అచ్చం ఇలాంటి దృశ్యమే ఆవిష్కృతమైంది. తండ్రి కొడుకులు ఇద్దరు ఒకే బస్సులో కలిసి పనిచేయడం చూసి ప్రయాణికులు ఆశ్చర్యంతో పాటు అభినందనలు కురిపించారు. హుస్నాబాద్ కు చెందిన బంధనాపురం ఎల్లయ్య గత 34 ఏళ్లుగా ఆర్టీసీలో డ్రైవర్ గా సేవలందిస్తున్నారు. ఆయన సుదీర్ఘ కెరీర్ లో ఒక్క ప్రమాదం కూడా జరగకుండా ప్రమాదరహిత డ్రైవర్ గా గుర్తింపు పొందారు. తన విధి నిర్వహణలో ప్రదర్శించిన నైపుణ్యానికి గాను ఎల్లయ్య పలుమార్లు ఉత్తమ డ్రైవర్ అవార్డులను కూడా అందుకున్నారు. ఎల్లయ్య కుమారుడు బంధనాపురం ప్రేమ్ అదే సంస్థలో కండక్టర్ గా చేరారు. శుక్రవారం వీరిద్దరికి హుస్నాబాద్ డిపోకు చెందిన ఒకే బస్సులో డ్యూటీ పడింది. దీంతో తండ్రి స్టీరింగ్ పట్టుకోగా కుమారుడు టికెట్లు జారీ చేస్తూ కనిపించారు. తండ్రి కొడుకులు ఇలా ఒకే బస్సులో విధులు నిర్వర్తించడం హుస్నాబాద్ బస్టాండులో అందరి దృష్టిని ఆకర్షించింది. తన కుమారుడితో కలిసి ఒకే బస్సులో ప్రయాణికులను గమ్యస్థానాలకు చేర్చడం పట్ల ఎల్లయ్య సంతోషం వ్యక్తం చేశారు. తన వారసుడు కూడా ఆర్టీసీలోనే పనిచేస్తూ తన కళ్ళ ముందే ఉండడం గర్వంగా ఉందని ఆయన పేర్కొన్నారు.
ఇది వాటి బులెటిన్. మరో బులెటిన్ లో మళ్ళీ కలుద్దాం. స్టే అండ్ టీఎస్ 24 న్యూస్.